బర్డ్స్ బిజినెస్ ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. అయితే బర్డ్స్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎటువంటి బర్డ్స్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎన్ని రకాల బర్డ్స్ బిజినెస్ మీరు చేయొచ్చు, అదేవిధంగా దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎటువంటి లైసెన్సులు మీరు తీసుకోవాలి, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎటువంటి మార్కెటింగ్ మీరు చేసుకోవాలి, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాళ్ళ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. బర్డ్స్ బిజినెస్ మనం చూస్తూ ఉంటాం కదా, జూ కావచ్చు, తర్వాత కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు బర్డ్స్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. సో రీసెంట్గా నేను మైసూర్ వెళ్ళాను అనమాట. మైసూర్ జూలో బర్డ్స్ చూసి అసలు అంతరించిపోతున్న స్పీషీస్ అనమాట. అవన్నీ కూడా ఏంటంటే అంతరించిపోతున్నాయి, అసలు లేవు ఎక్కడా కూడాను. అటువంటి బర్డ్స్ అన్నిటిని కూడా వాళ్ళు పెట్టడం అండ్ అవి చూసినప్పుడు నాకు భలే సంతోషంగా అనిపించింది. కాకపోతే ఒక బాధ అయితే ఉంది, వాటిని పంజరంలో పెట్టి పెంచుతున్నారు అని చెప్పి. కానీ మరి అంతరించిపోతున్న వాటిని కాపాడుతూ ఆ విధంగా జూలో పెట్టి మనందరికి చూపించడం చాలా గొప్ప విషయం కదా. అట్లాగే అనమాట. అయితే ఈ యొక్క బర్డ్స్ బిజినెస్ అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. కొంతమందికి ప్యారెట్ సిస్టమ్, కొంతమందికి కాక్టూస్ అని చెప్పి చాలా బర్డ్స్ రకాలు ఉన్నాయి. అటువంటి బిజినెస్ కనుక మీరు చేసినట్టయితే మంచి లాభాలు మీరు పొందవచ్చు అనమాట. లవ్ బర్డ్స్ అని చెప్పి చాలా రకాల బర్డ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. వాటికి సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది కూడా మీకు చెప్తాను. అయితే టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకే, డోంట్ ఫర్గెట్. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముఖ్యంగా ఈ యొక్క బర్డ్స్ బిజినెస్లో కొన్ని రకాలు ఉంటాయన్నమాట. ఇటువంటి బిజినెస్ కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీరు మంచి లాభాలు పొందవచ్చు. అంటే కొన్ని చోట్ల ఏంటంటే బర్డ్స్ని జస్ట్ డైరెక్ట్గా ఒక చోట నుంచి కొనుక్కొని వాటిని కస్టమర్స్కి అమ్మడం అనమాట. అది కాకుండా బర్డ్స్ని మీరే బ్రీడ్ చేసి మీరే వాటిని ఉత్పత్తి చేసి వాటిని అమ్మడం. బర్డ్స్లో మీరు పెట్ బర్డ్స్ని మీరు అమ్ముకోవచ్చు. ఇందులో కొన్ని రకాలు ఉంటాయి, ఆ రకాలు నేను నేమ్స్ చెప్తాను చూడండి. బల్జరీ గర్డ్స్, లవ్ బర్డ్స్, కాక్టైల్స్, ఫించెస్, మకావు, ఇవన్నీ కూడాను ఏంటంటే ఇంట్లో పెంచుకోవడానికి బాగుంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు బయట జనాలు. ఇటువంటి బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, పెట్ బ్రీడింగ్. వాటిని ఉత్పత్తి చేసిందా చెప్పాను కదా, ఉత్పత్తి చేసి వాటిని మీరు అమ్ముకోవడం అనమాట. దీని ద్వారా అంటే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి మీకు. ఎందుకంటే ఒక పెట్ మీ దగ్గర ఉంటుంది, ఎలాగో ఎగ్స్తో మీరు వాటిని ఉత్పత్తి చేస్తారనమాట. చేసిన తర్వాత వాటిని మీరు అమ్ముకోవడమే. ఎక్కువ డబ్బులకి మీరు అమ్ముకోవచ్చు, ఎక్కువ డబ్బులు కూడా మీరు పొందవచ్చు. ఈ విధంగా మీరు బ్రీడింగ్ యూనిట్ కూడా పెట్టుకుంటే దాని ద్వారా కూడా డబ్బులు మీకు రావడం జరుగుతుంది. బర్డ్స్ యాక్సెసరీస్ బిజినెస్. బర్డ్స్ సంబంధించి కేజెస్ ఉంటాయి, తర్వాత వాటికి టాయ్స్ ఉంటాయి, ఫుడ్, ఏవైతే యాక్సెసరీస్ ఇవన్నీ ఉన్నాయి కూడా ఈ బిజినెస్ని కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు. బర్డ్ గ్రూమింగ్ అనమాట. ఇందాక మనం పెట్కి కూడా మనం ఒక వీడియోలో చెప్పడం జరిగింది. పెట్ గ్రూమింగ్, అదేవిధంగా బర్డ్స్ కూడా గ్రూమింగ్ అనేది ఉంటుంది. వాటిని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి ఈ విధంగా వాటిని మనకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇటువంటి బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలో మనం చూద్దాం. మీరు ఖచ్చితంగా స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ దగ్గర నుంచి పెట్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏవైతే స్పీషీస్ మీరు అమ్మాలో అటువంటి వాటిని మాత్రమే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఏవైతే వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద మీరు అమ్మకూడదో అటువంటి మీరు అసలు ఇంక్లూడ్ చేయకూడదు అనమాట. ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ తర్వాత మీ బిజినెస్ టర్న్ ఓవర్ కనుక 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గూడ్స్ కనుక ఏమన్నా మీరు అమ్ముతున్నట్లయితే మీకు 40 లక్షల రూపాయల వరకు లిమిట్ ఉంటుంది. అదే కనుక మీ సర్వీసెస్ కనుక ఇస్తున్నట్లయితే దానికి సంబంధించి మీకు 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ కనుక మీరు డబ్బులు సంపాదిస్తుంటే ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్వెస్ట్మెంట్కి ఒక ఓవర్ వ్యూ చూద్దామా. మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు రకరకాలు చెప్పాను నేను బర్డ్స్ బ్రీడింగ్, బర్డ్స్ గ్రూమింగ్, ఆ తర్వాత ఇంట్లో ఉండేటువంటి బర్డ్స్ కావచ్చు, వీరికి రకరకాలు చెప్పడం జరిగింది కదా. వాటికి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో చెప్తాను చూడండి. మీరు స్మాల్ స్కేల్లో కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీకు ఈజీగా 50,000 రూపాయల నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో మీరు కేజెస్, బర్డ్స్,
ఆ తర్వాత ఫీడ్ అండ్ ఒక సెటప్ని ఇవి పెట్టుకొని మీరు అమ్ముకోవచ్చు అనమాట. సో కొంచెం మీడియం లెవెల్ ఇంకొంచెం పెద్దగా కనుక మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో మీరు కేజెస్ కావచ్చు, ఫుడ్, బ్రీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, తర్వాత మోర్ వెరైటీ బర్డ్స్ని కూడా మీరు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి మీకు 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల లిమిట్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకొంచెం లార్జ్ స్కేల్లో కనుక మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే 3 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో మీరు అన్ని సర్వీసెస్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కొంచెం ప్రీమియం సర్వీసెస్ లైక్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు బర్డ్స్ని, అటువంటి వాటిని మీరు అమ్ముకున్నట్లయితే సో దాట్ మీకు బాగుంటుంది అండ్ ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా సరిపోతుంది అనమాట. ఇందులో ఏంటంటే ఎగ్జాటిక్ బర్డ్స్ లైక్ అంతరించిపోతున్న బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పెట్టుకుంటే సో దట్ వుడ్ బి మోర్ నైస్ అనమాట. ఇప్పుడు మనం ఎంత ప్రాఫిట్ వస్తుందో చూద్దాము. సో ఈ యొక్క పెట్ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు మినిమం సో 20% నుంచి 30% వరకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో భాగంగా మీకు సో ₹1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మీకు కొంచెం పెట్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక అమ్మినట్లయితే మీకు 30% నుంచి 60% వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే దగ్గర దగ్గర ₹2,00,000 నుంచి 4,00,000 రూపాయల వరకు మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు నేను మీకు కొన్ని సక్సెస్ టిప్స్ చెప్తాను. సో మరి బర్డ్స్ బిజినెస్ చేస్తున్నాము అంటే ఆబ్వియస్లీ చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో దాన్ని ఎప్పటికప్పుడు మీరు మెయింటైన్ చేసుకునేలాగా ఉండాలి. సో కాబట్టి మీరు హైజీన్గా పెట్టాల్సి ఉంటుంది. సో ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి మీరు క్రియేట్ చేసే అంబియన్సే చాలా మంచిగా ఉండాలన్నమాట. దెన్ ఓన్లీ వాళ్ళు రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ సో ఎంతైనా ఒక షాపింగ్ చేయాలంటే మరి నీట్గా ఉంటేనే కదా మనం లోపల కూడా వెళ్తాం. సో కాబట్టి మీరు ఖచ్చితంగా హైజీన్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెరైటీ ఆఫ్ బర్డ్స్ని కూడా మీరు తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది. మీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, వాళ్ళతో మాట్లాడి లేదంటే సో వాళ్ళు ఎటువంటి బర్డ్స్ పెట్టారో చూసి అంతకంటే మంచి బర్డ్స్ని మంచిగా డెవలప్ కనుక చేస్తున్నట్లయితే సో దాని ద్వారా కూడా బాగుంటుందన్నమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మంచిగా మీ యొక్క కాంపిటీటర్స్ చూసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని సో దాని ద్వారా మీరు మంచిగా వాళ్ళకంటే బెస్ట్ సర్వీసెస్ అందించండి. అదేవిధంగా మీడియా యాడ్స్ ఇవ్వండి. సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా మంచిగా మీరు ప్రమోట్ చేసుకోండి, సరిపోతుంది. మీ అందరికీ అర్థమైందని చెప్పనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు పెట్ బిజినెస్ కనుక చేసినట్లయితే మంచి లాభాలను మీరు పొందవచ్చు. కాకపోతే మీరు చూస్ చేసుకునేటువంటి ఏరియా మంచి కమర్షియల్ ప్లేస్లో పెట్టుకోండి. సో దాట్ మీకు మంచి లీడ్స్ అయితే రావడం జరుగుతుంది, కస్టమర్స్ కూడా వస్తారు, మంచి లాభాలు అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీ అందరికీ బిజినెస్ గురించి అర్థమని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ గైస్. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా బాస్ వాలా యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్లో బాస్ వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి బాస్ వాలా యాప్ ఇప్పుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.